అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జరుగుతున్నటువంటి కొండూరు పంచాయతీలో దొంగబాబా నిరసన 10వ రోజుకి చేరింది. ముందుగా మా డిప్యూటీ తహసీల్దార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ హెచ్చరిక పెట్టమని చెప్పడం కానీ వెంటనే పెట్టి స్పందించి దాని మీద పెట్టించాడు. చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు విలేజ్లో ప్రజలు కూడా. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ మాకు సహకరిస్తున్నటువంటి ఆర్టీవీ ఛానల్ కూడా ఖచ్చితంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ 10వ రోజు దాకా నిరసన రావడానికి కారణం కూడా విలేజ్లో ఉన్న పీపుల్సే. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ అయితే చాలా తీవ్రంగా ఉంటుంది. 100% ఇది మాత్రం చెప్పడం. 3 రోజుల్లో దాని డెమోలేషన్ కానీ జరగకపోతే ఖచ్చితంగా ఆర్డీఓ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడి జరుగుతుంది. 3 విలేజ్ల ప్రజలు అంటే సుమారు ఈరోజు ఉన్నటువంటి యూత్ ఒక 1000 మందికి పైగా ఉన్నారు ఈ 3 విలేజ్ల్లో. ఎవ్రీ పీపుల్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పీపుల్స్. ఇక్కడ ఎవరు అమాయకులు ఎవరు లేరు. నీ దొంగ బాబాలకి భయపడేంత వ్యక్తిత్వం ఇక్కడ ఎవరిది కాదు. సరే నిజంగా నువ్వు ఏదైనా చేసామని వచ్చి నాకు చేయబ్బా, నాకు చేయి, నేను ఇక్కడే ఉన్నా, కొండూరుగో నీ స్థలం పక్కన నాకు వచ్చి ఏం చేస్తావు నువ్వు? భయపెట్టి మనుషుల్ని మబ్బు పెట్టించి నువ్వు ఎవరెవరికి ఏమేం చేసుకున్నావు, ఎట్టడి చేసుకున్నావు మాకు సంబంధం లేదు. ఫస్ట్ దాన్ని డెమోలేషన్ చేయాల్సిందిగా ఎంఆర్ఓ గారిని ఖచ్చితంగా మేము తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఖచ్చితంగా ఇది జరగని పక్షాన 100% ఎంఆర్ఓ ఆఫీస్ని, ఎండిఓ ఆఫీస్ని ఖచ్చితంగా ముట్టడి జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని హెచ్చరించేదానికి కూడా మాకు సపోర్ట్ చేసినటువంటి ఈరోజు ఆర్టీవీ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి కొండూరు దొంగ బాబా మీద చాలా బాధాకరమైన విషయం. ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్ళారండి? అసలు ప్రజాప్రతినిధులు వచ్చి పట్టించుకోవాలి కదా. నిమ్మక నీరెత్తినట్లు ఎవరు పట్టించుకోకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు ఎవరైనా ముడుపులు తీసుకున్నారా చెప్పండి, చెప్తే దాని తగ్గట్టు పరిష్కారాలు మేము కూడా చేసుకోగలుగుతాం. ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాము. ఖచ్చితంగా కలెక్టర్ సార్ మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం మిమ్మల్ని. వీఆర్ ఆల్సో ఎవ్రీబడి పీపుల్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పీపుల్, నో బడీ ఆల్సో అన్స్కిల్డ్ పర్సన్. ఓకే, ఖచ్చితంగా దీన్ని డెమోలేషన్ చేసేదానికి మీరు సహకరిస్తారని చెప్పి మేము మాట్లాడుతున్నాము. అదేవిధంగా ఈరోజు దాన్ని పగలగొట్టొచ్చురా అని మీరు అడగచ్చు. లీగల్గా వెళ్ళాం కాబట్టి, లీగల్గా ప్రొసీడ్ అయ్యాం కాబట్టి లీగల్గానే వెళ్తున్నాం ఇప్పుడు దాకా కూడా. దాన్ని కొట్టాలి, దాన్ని చేయాలంటే నైట్ కాల కొట్టిచ్చేస్తారు, నైట్ కాల కొడతారు. వద్దు, లీగల్గానే. అది గవర్నమెంట్ ప్రాపర్టీ అబ్బా. గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నప్పుడు గవర్నమెంట్ వచ్చి కొట్టకుండా మనం ఎందుకు కొడతాం? ఈ దారిలో ఈ రహదారులు ఎంతమంది వెళ్తుంటారు? ఎంఆర్ఓ సార్ ఎన్నిసార్లు వెళ్ళుంటారు సార్ మీరు ఇక్కడ? ఇప్పుడు ఉన్న డిప్యూటీ తహసీల్దార్ మిమ్మల్ని అడుగుతాను నేను. మీరు బోర్డు పెట్టారు నాకు సంతోషమే, కానీ మీరు ఎన్నిసార్లు వెళ్ళుంటారు సార్? మీరు కనీసం ఒకసారి చూడొచ్చు కదా దాన్ని. ఎందుకు సార్ మరి ఇంత? చాలా నాకే చాలా బాధాకరంగా ఉంది సార్. నేను చదువుకున్న వ్యక్తిని సార్. నేను ఇన్ని రోజులు ఊర్లో లేను. నేను కాలేజీ నుంచి రావడం కానీ అక్కడ చూడడం కానీ చాలా బాధ వేసింది నాకు. అందువల్ల దీని మీద స్పందించి అందరూ అంటున్నారు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు సార్. నేను అడుగుతున్నాను మీరేం చేస్తున్నారు? నేనే కాదు మీరేం చేస్తున్నారు? మీరెందుకు స్పందించలేదు? హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.